నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలోని P4 అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరియు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలుత సముద్ర తీరంలో ఉన్న బకింగ్హామ్ కెనాల్ పూడికతీత మరియు వెడల్పు చేయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. కొంతమంది దాతలు ఇంచుమించు కెనాల్ రీసీల్ చేయడానికి ఒక 2 కోట్లు, ఆ బెడ్ విత్ రోడ్డు చేయడానికి ఒక 3 కోట్లు ఎస్టిమేషన్తో సుమారు 5 కోట్ల రూపాయలతో P4 విధానంలో మైపాడ్ బీచ్ ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు కాబట్టి మనకి చాలా ప్రత్యేకమైన బీచ్ కాబట్టి ఇది ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు కాబట్టి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముందుకొచ్చిన P4 దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే పేద ప్రజల సంక్షేమం కోసం P4 అనే విధానాన్ని ప్రవేశపెట్టారో దానిలో భాగంగా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఇదే P4 విధానంలో మనం బుచ్చిరెడ్డిపాళెంలో 62 రూముల మార్కెట్ ఒకటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చి ప్రజలు కలలు కంటున్న మార్కెట్ని కూడా ఒకటి స్థాపించడం జరిగింది. అది త్వరలో మనం దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. ఈరోజు 2వ విడతగా దాతలు P4 విధానంలో ముందుకొచ్చి ఇక్కడ మైపాడ్ బీచ్ని డెవలప్ చేస్తామని చెప్పి మన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసి బంగారమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ద్వారబంధరం పూజ కూడా చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమాలకు అన్నిటికీ విచ్చేసిన ఈ గ్రామ కాపులకి, ఇక్కడ మత్స్యకార సోదరి మండలికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసిన రోజు మనకి గవర్నమెంట్ సహకారంతో కూడా ఇప్పుడే కలెక్టర్ గారు కూడా వచ్చిపోయారు. ఆయనకి కూడా మేము ఇది చేస్తున్నాం సార్, మీరు కూడా ఈ బీచ్కి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ తరఫున అని చెప్పి ఆయనకి మనం అందరము విన్నవించుకోవడం జరిగింది. ఆయన కూడా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి మనతో కలిసి గవర్నమెంట్ తరఫున మనకి ఏం చేయగలరో అధికారులకు కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము గవర్నమెంట్ అందరము కలిసి ఈ మైపాడ్ బీచ్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసుకుంటాం. దీనివల్ల ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందులో ఎవరైతే P4 చేస్తామో అని వాళ్ళే ముందుకొచ్చారో వాళ్ళందరికీ కూడా మనం మీ గ్రామ ప్రజల తరఫున మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.